హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. విష్ణుమూర్తి దశ అవతారాల్లో వరాహ అవతారం ప్రసిద్ధమైనది. జల ప్రళయంలో చిక్కుకున్న భూమండలాన్ని వరాహస్వామి రక్షించాడు అని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఒక్కొక్క పురాణం ప్రకారం ఒక్కొక్క కథ ఉంటుంది. ఈ రోజు మనం విష్ణుమూర్తి వరాహస్వామి అవతారం ఎత్తడానికి కారణాలు తెలుసుకుందాం. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు నేను చేయాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఏమైనా తప్పులుంటే కామెంట్ రూపేణా తెలియచేయండి. ఒకరోజు విష్ణుమూర్తిని చూడడానికి బ్రహ్మ మానస పుత్రులు వైకుంఠానికి బయలుదేరతారు. అక్కడ వైకుంఠం ద్వారపాలకులు అయిన వారు జయ విజయులు. వైకుంఠం ద్వారపాలకులతో బ్రహ్మ మానస పుత్రులు ఇలా అంటారు: మేము విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని చూడడానికి వచ్చాం. మమ్మల్ని మీరు ఆపవద్దు అని చెప్తారు. కానీ జయ విజయాలు వారు చెప్పిన మాట వినుకోకుండా మీరు మరలా అని చెబుతారు. బ్రహ్మ మానస పుత్రులకు కోపం వస్తుంది. వెంటనే బ్రహ్మ మానస పుత్రులు జయ విజయులను మీరు రాక్షసులుగా భూమి మీద జన్మించండి అని శపిస్తారు. వెంటనే జయ విజయాలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి శరణ కోరుకుంటారు. విష్ణుమూర్తి ఇలా అంటాడు: బ్రహ్మ మానస పుత్రులంటే మనకు కావలసిన వాళ్ళు, వారిని మీరు అడ్డగించారు, అందువల్ల శాపం తప్పదు అని చెబుతాడు. విష్ణుమూర్తి బ్రహ్మ మానసపుత్రులతో ఇలా అంటాడు: వారికి శరణు ఇవ్వండి అని. అప్పుడు బ్రహ్మ మానసపుత్రులు విష్ణుమూర్తితో ఇలా అంటారు: అయ్యా విష్ణుమూర్తి, నీకు అంతా తెలుసు, నీవే ఏదో ఒకటి చెయ్యండి అని చెబుతారు. అప్పుడు విష్ణుమూర్తి జయ విజయులతో ఇలా అంటారు: మీరు నాకు విరోధులుగా, రాక్షసులుగా 3 జన్మలు భూమి మీద పుట్టండి, లేదంటే నాకు విష్ణు భక్తులుగా 7 జన్మలు భూమి మీద పుట్టండి. ఈ రెండిట్లో మీరే ఒకటి నిర్ణయం తీసుకోండి అని చెబుతారు. అప్పుడు జయ విజయులు విష్ణుమూర్తితో ఇలా అంటారు: మేము మిమ్మల్ని చూడకుండా 3 జన్మలు ఉండగలం, 7 జన్మలు ఉండలేం. అందుకని 3 జన్మలు రాక్షసులుగా భూమి మీద పుడతాము అని చెబుతారు. ఈ విధంగా జయ విజయుడు రాక్షసులుగా భూమి మీద జన్మిస్తారు. మొదటి జన్మ హిరణ్యకశికుడు హిరణ్యాక్షుడిగా జన్మిస్తారు. ఈ జన్మలో హిరణ్యకశికుడు భూమి మీద ఉన్న మానవులను, ఋషులను ఇబ్బంది పెడుతూ, ఏడిపిస్తూ, హింస పెడుతూ ఉంటాడు. అదేవిధంగా స్వర్గలోకంలో ఇంద్రుడని దేవతలని బాధ పెడుతూ ఉంటారు. అందరి దేవతలు తమను తాము రక్షించుకోవడానికి అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. శ్రీ మహావిష్ణువు మాకు శరణు, మీరు తప్పితే మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు, చేసి మమ్మల్ని కాపాడండి అని అందరూ శ్రీ విష్ణువుని శరణ కోరతారు. అదేవిధంగా భూమి మీద ప్రళయాన్ని సృష్టిస్తాడు. సృష్టించి ఆ ప్రళయంలో భూమిని తీసుకొని వెళ్ళి సముద్రం లోపల అడుగు భాగాన భూమిని దాచిపెడతాడు. అప్పుడు భూదేవి తల్లి భయంతో శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించండి స్వామి అని వేడుకుంటది. శ్రీ మహావిష్ణువు దేవతలతోనూ భూదేవితోనూ ఇలా అంటాడు: ఆ రాక్షసుడిని సంహరించే రోజు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను వరాహ అవతారం ఎత్తి భూమి లోపలికి వెళ్ళి భూదేవిని రక్షించి ఆ రాక్షసుడిని సంహరించి ప్రజలందరినీ, దేవతలను, భూదేవిని కాపాడతాను అని విష్ణుమూర్తి అందరితో చెబుతాడు. విష్ణుమూర్తి వరాహస్వామి అవతారం ఎత్తడానికి కారణం ఏంటంటే, వరాహం అంటే పంది. సముద్రం లోపల మనిషి తట్టుకునే ఉష్ణోగ్రత ఉండదు. అదే పంది అయితే ఆ ఉష్ణోగ్రతని తట్టుకునే శరీరం ఉంటుంది. అందుకని శ్రీ మహావిష్ణువు పంది రూపంలో అవతారం దాల్చుతాడు. కొన్ని రోజుల తర్వాత శ్రీ మహావిష్ణువు ప్రజలకి, దేవతలకి ఇచ్చిన అభయం ప్రకారం భూదేవి తల్లిని రక్షించడానికి వరాహ అవతారాన్ని ఎత్తుతాడు. వరాహ అవతారం అంటే చిన్నది కాదు. వరాహస్వామి భూమి ఆకాశం అంత పెద్దదిగా అయ్యి సముద్రం లోపలికి వెళ్ళి ఆ భూమిని తన కొమ్ములతో తీసుకుని వస్తూ ఉంటే హిరణ్యకశికుడు ఎదురయ్యి విష్ణుమూర్తితో యుద్ధానికి దిగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి భూమిని తన కొమ్ములతో మోస్తూ తన చేతులతో యుద్ధం చేసి హిరణ్యకశికుడిని చంపి భూమిని కాపాడతాడు. భూదేవి తల్లికి ఇచ్చిన మాట ప్రకారం, దేవతలకు, మానవులకు ఇచ్చిన మాట ప్రకారం శ్రీ మహావిష్ణువు హిరణ్యకశికుడిని చంపి అందరినీ కాపాడతాడు. ఈ వీడియో వలన వరాహస్వామి జన్మ రహస్యం గురించి మీరు తెలుసుకున్నారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.